హాయ్ అండి, అందరికీ నమస్తే. ఈరోజేమో రాయలసీమ స్పెషల్ పులుసుతో మీ ముందుకు వచ్చేసాను. ఏంటో తెలుసా? మా రాయలసీమ స్పెషల్ అనమాట. ఈ పులుసేమో మిరపకాయలు బియ్యం వేసుకొని చేస్తారు. చాలా అంటే చాలా బాగుంటుందండి. వింటర్లో తిన్నామంటే హాట్గా ఉంటుందన్నమాట. ఈ పులుసు చూస్తున్నారు కదండి, ఎలా చేయాలి ఏంటి అనేది చూద్దామా. చాలా బాగుంటుంది. రైస్కి, సంగటికి, రాగి సంగటికి అయితే ఇంకా సూపర్గా ఉంటుందన్నమాట. తెలియని వారు ఉంటే కానీ ఒకసారి ట్రై చేసేసేయండి. మేమైతే వింటర్లో ఇది ఎక్కువగా చేసుకుంటాము. ఇంకా పొలాల దగ్గర వర్క్ ఉన్నప్పుడు కానీ బాగా చేస్తారనమాట. ఇదిగో చూడండి, కావాల్సినవి 2 ఆనియన్స్, 3 టమోటాలు, అలాగే ఒక 8-9 ఎండుమిర్చి తీసుకున్నాను, కొద్దిగా తెల్లగడ్డపాయలు. ఇప్పుడేమో బియ్యం అండి, మనం రైస్కి చేసుకునే బియ్యము ఒక 3 పిడికిల వరకు తీసుకున్నాను నేను. చూసారా? ఇప్పుడు మనం తీసి పెట్టుకున్న ఆనియన్స్, టమోటాని కట్ చేసుకుందాము చిన్నగా. చాలా బాగుంటుందండి. ఇదిగో చూసారా, చిన్నగా అయితే కట్ చేసుకున్నాను కదా. తెలియని వారు ఉంటే కానీ ట్రై చేసేయండి. మా రాయలసీమ స్పెషల్ అనమాట ఈ పులుసు. ఇదిగోండి, అలాగే నేను చిన్న నిమ్మపండు సైజ్ అంతా చింతపండు అయితే తీసుకున్నాను, కడిగి తీసి పెట్టుకొని ఉన్నానండి. ఇప్పుడు గిన్నె పెట్టేసుకొని ఆయిల్ వేసుకుందాం. ఇలాంటి కూరలు ఉడకబెట్టుకోవడానికి నేను ఇలా గిన్నె వాడుకుంటానండి. ఆయిల్ వేసుకున్నాం కదా. ఇప్పుడు 1 స్పూన్ వరకు ఆవాలు, అలాగే జీలకర్ర కూడా వేసుకుంటున్నాను. జీలకర్ర కొంచెం ఎక్కువే వేసానండి, 1.5 స్పూన్ వరకు జీలకర్ర వేసాను. చాలా బాగుంటుందన్నమాట. అవి చిటపట అన్నాక మనం కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ ముక్కలన్నీ కూడా వేసుకుంటున్నాను. ఆనియన్ కొంచెం బాగా వేపుకోవాలి. చాలా బాగుంటుందండి. మేము చిన్నప్పుడైతే పొలం దగ్గర పనులు జరిగేదండి. పొలం బాగా జరుగుతూ ఉండేది అప్పుడైతే. ఇప్పుడైతే పొలం చేయట్లేదు, కానీ అప్పట్లో అయితే అమ్మ రాగి సంగటి చేసుకొని ఇలా కారపులుసు చేసుకొని తీసుకొచ్చేదనమాట. పని వాళ్ళకి బాగా తినేవాళ్ళు అనమాట వాళ్ళు. ఇదిగో చూడండి, అలాగే ధనియాలు, కొద్దిగా మెంతులు కూడా వేస్తున్నాను. మిరపకాయలన్నీ కూడా వేసుకున్నాను. మీకు ఇంకా స్పైసీగా కావాలనుకుంటే కానీ ఇంకా కొద్దిగా మిరపకాయలు అయితే వేసుకోవచ్చు. నేను ఇక్కడ కొద్దిగానే వేసాను అనమాట. తెల్లగడ్డపాయలు కూడా వేసాను. కొంచెం కారంగా తినాలనుకునే వాళ్ళు ఇంకో 4 మిరపకాయలు వేసుకున్నా కూడా చాలా బాగుంటుందండి. అలాగే కొద్దిగా పసుపు కూడా వేసుకొని బాగా వేపేసుకుంటున్నాను. చూసారా, వేగిపోయింది కదా. ఇప్పుడు మనం కట్ చేసి పెట్టుకున్న టమోటా ముక్కలు వేసుకుందాం. రైస్తో చేసే పులుసు అనమాట ఇది. స్పెషల్ అనమాట రాయలసీమలో. వర్షాకాలంలో అయితే అమ్మ కనీసం వారంలో ఒక రోజైనా ఇలా చేసి పెట్టేసేదనమాట. కారం తింటే ఏం కాదని. తగినంత ఉప్పు కూడా వేసుకొని బాగా కలిపేసుకుంటున్నాను. ఎప్పుడు వెజిటేబుల్స్తోనే తింటే ఎలా చెప్పండి? ఇలాంటి కూరలు కూడా మనం ట్రై చేయాలి కదా. బాగా వేపుకోవాలి. టమోటా అంతా కూడా బాగా మగ్గిపోవాలి. ఆ తర్వాత మనం తీసి పెట్టుకున్న బియ్యం వేసుకుంటేనే పులుసు మనకి టేస్టీగా వస్తుంది. టమోటా అంతా బాగా మగ్గాలన్నమాట. మగ్గిపోయింది. ఇప్పుడు నేను తీసి పెట్టుకున్న బియ్యం వేసుకుంటున్నాను. బియ్యం కూడా బాగా వేపుకోవాలండి ఈ ఆయిల్లోనే. నేను చేసినట్లే చేశారంటే కానీ సూపర్ టేస్ట్ వస్తుందండి పులుసు. రాగి సంగటి చేసుకొని తిన్నారంటే నా సామిరంగా అనాల్సిందే అనమాట. మా అమ్మ అయితే చాలా బాగా చేస్తుంది ఈ పులుసు అనేది. చూడండి, బియ్యం బాగా వేగాలి. కొంచెం సిమ్లో పెట్టుకుంటే బాగా నిదానంగా వేపుకోవచ్చు అనమాట. మీడియం ఫ్లేమ్ పెట్టుకున్నా కూడా బియ్యం అనేది అడుగట్టేస్తుంది కింద. మనం వాటర్ వేయలేదు కదా, అందుకని సిమ్లో పెట్టుకొని వేపుకున్నామంటే చాలా బాగా వస్తుంది. ఇప్పుడు చూడండి, చింతపండు కూడా వేసుకుంటున్నాను. బాగా ఆ వేడికి చింతపండు అంతా కూడా బాగా మెత్తగా అయిపోతుంది మనం వేపేసరికి. బియ్యం వేగేసరికి వేగిపోయింది. ఇప్పుడు కావాల్సినంత నీళ్లు వేసుకుంటున్నానండి, వాటర్ని. వాటర్ వేసుకొని బాగా ఒకసారి కలిపేసుకొని ఇప్పుడు మీడియం ఫ్లేమ్ పెట్టుకున్నామంటే బాగా ఉడుకుతుంది పులుసు అనేది మనకి. స్మెల్ అయితే ఇప్పుడే వస్తుందండి. అన్నీ వేసాం కదా. మీ దగ్గర వడియాలు ఉంటే కానీ అవి కూడా వేసుకోవచ్చండి ఈ పులుసులకి. నా దగ్గర అయితే అయిపోయింది.
అప్పట్లో వడియం పెట్టేవాళ్ళు కదండి, తెల్లగడ్డలు ఎర్రగడ్డలు అన్నీ కలిపి, ఆవాలు జీలకర్ర అంతా కలిపి. మా ఇంట్లో అయితే అవ్వ పెట్టేది, ఇప్పుడు అవ్వలేదు. అమ్మ ఎప్పుడో ఒకసారి పెడుతూ ఉంటుంది. మా అత్తయ్య కూడా పెట్టేదండి, ఇప్పుడు ఆమె కూడా సరిగ్గా పెట్టట్లేదన్నమాట. ఇదిగోండి బాగా ఉడుకుతుంది చూడండి. అలా ఉదయం కానీ వేసామంటే పప్పు కూరలకు కానీ ఇలాంటి పులుసులకు కానీ చాలా బాగుంటుంది అనమాట టేస్ట్. సూపర్ మార్కెట్లో దొరుకుతున్నాయి కానీ అప్పట్లో ఇంట్లో చేసిన వాళ్ళలాగా ఉండటం లేదండి. నేను తీసుకొచ్చాను కానీ అంతగా నచ్చలేదు నాకు. అయినా ఇంట్లో ఇప్పుడైతే అయిపోయింది. అది వేసామంటే ఇంకా పులుసు కొంచెం రుచి ఎక్కువ అవుతుందన్నమాట. బాగా ఉడుకుతుంది చూస్తున్నారా. మధ్యలో ఒక 2 సార్లు అలా కలుపుకోవాలి. ప్లేట్ అయితే పెట్టకూడదండి, అలాగే ఓపెన్లో ఉడకాలన్నమాట. ప్లేట్ పెట్టామంటే పొంగిపోతుంది. ఉడికిపోయిందండి, ఇంకా స్టవ్ కట్టేసుకుంటున్నాను. ఇప్పుడు ఎక్స్ట్రాగా ఉన్న వాటర్ అంతా కూడా ఇలా పక్కన గిన్నెలోకి అయితే తీసేసుకుంటున్నాను. చూసారా, పులుసులో పైన ఎక్స్ట్రా ఉన్న వాటర్ అంతా ఇలా పక్కకు తీసేసుకొని తర్వాత మనం పప్పు కట్టెత్తుకొని రుద్దేసుకున్నామంటే బాగా వస్తుంది పులుసు అనేది. నీళ్ళతో పాటు రుద్దామంటే కానీ ఆ మిరపకాయలు అవి మెదగవండి, అలాగే ఉంటాయి. చూసారా ఎంత వాటర్ వచ్చిందో. ఇప్పుడు ఈ మిరపకాయలు తీసి ఆ గిన్నెలోకి వేసుకుంటాను. కొద్దిగా అలా నలిగినట్టుంటే కానీ టేస్ట్ అనేది ఉంటుంది. ఇప్పుడు ఈ వాటర్ది పక్కన పెట్టేసుకొని మనం ఉడకబెట్టుకున్నదంతా కూడా పప్పు కట్టెత్తుకొని బాగా రుద్దేసుకుందాం. ఇదిగోండి, ఇంకా కొంచెం వాటర్ అయితే ఉంది కదా. ఒకసారి అంతా సెంటర్లోకి తీసేసుకొని పప్పు కట్టి తీసేసుకొని రుద్దేసుకుందాం. రాగి సంగటికి అయితే సూపర్గా ఉంటుందండి. మా రాయలసీమ సైడ్ అంతా కూడా పొలాల్లో పని జరిగేటప్పుడు అయితే ఇలాంటి పులుసులు ఎక్కువగా తీసుకొస్తారనమాట. సంగటి పెట్టుకొని ఇలా తినేస్తారు. ఈ పులుసు వేసుకొని ఇంకా పెట్టు అని చెప్పి మరి పెట్టించుకొని తినేవాళ్ళు అనమాట పులుసుని. మెత్తగా అయితే మెదిగిపోయింది కదండి. ఇప్పుడు మనం తీసి పెట్టుకున్న నీళ్ళు కూడా ఇందులోకి వేసుకుంటాను, పులుసులో వాటర్నంతా. అంతేనండి, రెడీ అయిపోయింది. మీకు కావాలంటే కరివేపాకు కొత్తిమీర కూడా వేసుకోవచ్చు. నేనైతే అవి వేయట్లేదు. సూపర్గా ఉంటుంది. ఈ పులుసు గురించి తెలియని వారు ఉంటే కానీ ఒకసారి ట్రై చేయండి, అప్పుడప్పుడు మీకు మళ్ళీ చేసుకోవాలనిపిస్తుంది. చాలా బాగుంటుంది. రైస్లో కూడా బాగుంటుందండి. రైస్ పెట్టేసుకొని కూడా తినచ్చు వేడివేడిగా. చూసారా, అచ్చం మనం పప్పు పులుసు చేసినట్లే ఉంది కదండి. పప్పు వేపి చేసినట్లు అనిపిస్తుంది అనమాట ఇలా చూసామంటే. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి, ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ ఇవ్వండి. చాలా అంటే చాలా బాగుంటుంది. రాగి సంగటికి మాత్రం సూపర్ అండి. నాకైతే రాగి సంగటిలోకి ఇష్టం అనమాట.